పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఒక పక్క వైసీపీ, ఇంకో పక్క టీడీపీ, జనసేన అన్నీ కలిపి బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలే. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి అయినా కూడా దాని గురించి పూర్తిగా విస్మరించి మోడీకి దత్తపుత్రుడిగా మారారు. ఏ బీజేపీకి అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో అదే బీజేపీకి తొత్తులుగా మారారు, పొత్తులు పెట్టుకున్నారు. ఇంకో పక్క చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. ఇలా ఒక్కరు కూడా బీజేపీకి ఎదురుగా నిలబడే సాహసం లేనివారు. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురుగా నిలబడి నిజాయితీగా ప్రశ్నించగలిగిన ఏకైక పార్టీగా ఉంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ మనకు విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చినప్పటికీ ఉన్న పార్టీలన్నీ వైసీపీ, టీడీపీ, జనసేన అన్ని అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి విభజన హామీలలో ఏ హామీ అయినా నెరవేరాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ రాజధానికి ఇచ్చే డబ్బులన్నీ అప్పుల రూపంలో ఇస్తుంది. పోలవరం ప్రాజెక్టు కూడా 41 మీటర్లకే కుదిస్తుంది. విశాఖపట్నం స్టీలుకు సంబంధించి ప్రైవేటైజ్ చెయ్యబోము అని ఇంతవరకు చెప్పలేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, బీజేపీతో ఒక్క మేలు జరగనప్పటికీ కూడా